విశాఖ జిల్లా పెందుర్తిలో భవానీ జ్యువెలర్స్ అండ్ షాపింగ్ మాల్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పంచకర్ల కోర్టు చిత్రం హీరోయిన్ శ్రీదేవి ముఖ్య అతిథులుగా పాల్గొని చిన్నిమిసిడివాడ ఎంఆర్ ప్లాజాలో ప్రారంభోత్సవం చేశారు. ఈ ప్రాంతంలో ఇంత పెద్ద షోరూం ఏర్పాటు చేసిన షాపింగ్ మాల్ యజమానులను ఎమ్మెల్యే పంచకర్ల అభినందించారు. హీరోయిన్ శ్రీదేవి షోరూంలోని ఆభరణాలు, దుస్తులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. షోరూంలో వ్యాపారం బాగా జరిగి మరింత అభివృద్ధిలోకి రావాలని శ్రీదేవి ఆకాంక్షించారు. హెడ్ క్వార్టర్లో భవానీ జ్యువెలర్స్ వారు గౌరీ శంకర్ గారు భవానీ గారు దంపతుల చేతుల మీదుగా మా ప్రాంతంలో కొత్త జ్యువెలరీ షాపు ప్రారంభించుకోవడం జరిగింది. మనస్ఫూర్తిగా వారికి అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున అన్ని అంగులతో నాణ్యమైన ధరలకి రకరకాల మోడల్స్తో బంగారం కానీ, డైమండ్స్ కానీ, వెండి కానీ అన్నీ కూడా నేను ఇప్పుడు చూస్తే చాలా మంచి మోడల్స్తో వాళ్ళు షాప్ ఓపెన్ చేశారు. భగవంతుడి ఆశీస్సులతో వాళ్ళు దినదినాభివృద్ధి చెంది వారి వ్యాపారం సక్సెస్ అవటమే కాకుండా ఈ ప్రాంత ప్రజలకి నాణ్యమైన ధరలకి క్వాలిటీ బంగారాన్ని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్ బ్రదర్, తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. ఈ ప్రాంతానికి ఒక బెస్ట్ జ్యువెలరీ షాప్గా ఈ భవానీ జ్యువెలర్స్ రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీకు అభినందనలు తెలియజేస్తాం. నమస్కారం. ముందుకు వచ్చిన అందరు మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ నేను ఈరోజు శ్రీ భవానీ జ్యువెలరీ అండ్ శ్రీ భవానీ షాపింగ్ మాల్ రెండు ఒకే దగ్గరలో ఉన్నాయి. సో అది ఇనాగ్రేట్ చేయడానికి వచ్చాను అండ్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఎందుకంటే ఫస్ట్ ఎంటర్ అవగానే నేను చూసిన చాలా యాంటిక్ పీసెస్ ఉన్నాయి జ్యువెలరీలో కూడా. సో నేను ప్రామిస్ చెప్తున్నాను, నేను ఎక్కడ అంత యాంటిక్ పీసెస్ చూడలేదు. అండ్ నేను వేసుకున్నది కూడా శ్రీ భవానీ జ్యువెలరీ వాళ్ళదే అండ్ ఇది గోల్డ్. సో చాలా 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 నచ్చింది నాకు. సో ఇక్కడ చిన్న ముసిడివాడలో ఇంత మంచి పెద్ద షాపింగ్ మాల్ ఎక్కడా లేదు అని నేను విన్నాను. సో అన్నీ వన్ స్టాప్ డెస్టినేషన్లా అనిపించింది అండ్ నాకు చాలా చాలా అనిపించింది. అండ్ మా కాకినాడలో కూడా పెడితే బాగుంది అనిపించింది. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు 3 సినిమాలు చేస్తున్నాను. సో ఒకటి తెలుగులో, ఒకటి అండ్ 2 తమిళ్లో చేస్తున్నాను. అదిరిపోయింది. పవన్ కళ్యాణ్ గారు అంటే చూస్తేనే చాలా అనుకుంటాను నేను. బట్ ఆయన మంచి స్టెప్స్ కానీ చాలా చాలా బాగా, అంటే పాత పవన్ కళ్యాణ్ గారిని చూసినట్టు అనిపించింది అండ్ చాలా చాలా నచ్చింది నాకు సాంగ్. సో థ్యాంక్ యూ.